బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. ఓకే, మీరు స్క్రిప్ట్ రాస్తే లైన్ నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ వరకు మీరు రాసిన విధానం చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కానీ సినిమా తీయగలిగేంత అంత బాగుంటుందంట. సో దానికి మీరు ఎలా ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు, ప్రాసెస్ సార్ లైన్ దగ్గర నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ వరకు ఎలా ఉంటుంది మీ స్టైల్ ప్రాసెస్? అంటే చిన్నపిల్లాడు కూడా తీసేలాగా రాస్తాను అనేది అది ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అండి. అదేంటంటే సాయిమాధవ్ బాగా రాస్తాడు అని చెప్పడం కోసం ఎగ్జాగరేట్ చెప్పడమే తప్ప మనం ఎంత బాగా రాసినా అవతల మనం రాసిన దాన్ని తీసుకోగలగాలి దర్శకుడు. మనం రాసిన దాన్ని ఇంకా అద్భుతంగా ఎలివేట్ చేసి దాన్ని ఇంకా అద్భుతంగా నేను కూడా ఆశ్చర్యపోయేలాగా తెర మీదకి ఎక్కించే డైరెక్టర్స్ ఉంటారు. అరే నేను రాసినంత రాలేదే అని నేను ఫీల్ అయ్యేలాగా తీసిన వాళ్ళు ఉన్నారు. నేను రాసింది నేను అనుకున్నట్టు చేసిన వాళ్ళు ఉన్నారు. అదంతా ఏదైతే ఉందో స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ఆ గొప్పతనం అంతా కూడా డైరెక్టర్దే. అంతే. అంటే ఇప్పుడంటే అప్కమింగ్ రైటర్స్ పనికొస్తుందని అడుగుతున్నాను క్వశ్చన్. అలా ఎలా ఉంటుంది సార్ మీరు సిస్టమ్ ఎలా ఉంటుంది, రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే సీనిక్ ఆర్డర్ అని ఉంటుంది మనకి, ఇలా ఒక సీనిక్ ఆర్డర్ డైలాగ్ వర్షన్ ఎలా మీరు ఎలా చేస్తారు? డైరెక్టర్ని బట్టండి. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. కొంతమంది జస్ట్ సింగిల్ లైన్ ఆర్డర్ ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇవ్వరు. కొంతమంది సింగిల్ లైన్ ఆర్డర్ ఇచ్చి ట్రీట్మెంట్ కూడా నాకు వదిలేస్తారు. సో ఆ సీన్ ట్రీట్మెంటు డైలాగు మొత్తం నేను ట్రీట్మెంట్ నేనే రాసుకొని నేనే డైలాగ్ రాసుకోవటం. అది వినిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొత్తం విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు సార్ ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఇది ఇట్లా కాదు, ఇట్లయితే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పి అప్పుడు మళ్ళీ ఫైనల్ దాంట్లో మళ్ళీ చేంజెస్ చేస్తారు. మళ్ళీ ఫైనల్గా డైరెక్టర్ ఓకే చేసిన స్క్రిప్టే మనం ఇస్తాం. కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇస్తారు. విత్ ట్రీట్మెంట్ ఆ సీన్ ఎట్లా టేక్ ఆఫ్ అవుతుంది, ఎక్కడెక్కడ వాడు వచ్చాడు, కూర్చొని మాట్లాడా, నిలబడి మాట్లాడా, అట్లా నడుస్తూ మాట్లాడా, కళ్ళలోకి చూస్తూ మాట్లాడా, ఆ ట్రీట్మెంట్లోనే ఇక్కడ ఈ డైరెక్టరు ఈ డైలాగ్ దగ్గర క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఈ డైలాగ్ దగ్గర ఓకే రైట్ ఇది ఏరియల్ షాట్ వేద్దాం అనుకుంటున్నాడు, అక్కడ ఇది ఏరియల్ షాట్లో ఉంటుందని చెప్పి రాయకపోవచ్చు, కానీ మనకి ఆ ట్రీట్మెంట్లోనే అర్థమైపోతుంది. అంత క్లియర్గా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ట్రీట్మెంట్ ఇచ్చి జస్ట్ దానికి డైలాగ్ రాసి ఉండి గురుగారు అనేవాళ్ళు ఉన్నారు. జస్ట్ దీనికి డైలాగ్ రాసి ఉండి సార్ అని. అలా కొంతమంది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్క్రిప్ట్. కొంతమంది స్క్రిప్ట్ డిస్కషన్ దగ్గర నుంచి నన్ను కూర్చోబెడతారు. సార్ స్క్రిప్ట్ డిస్కషన్ నుంచి మీరు ఉండాలి అని చెప్పి ముందు నుంచి డైలాగ్ రైటర్ని కూడా ట్రావెల్ చేయించే డైరెక్టర్స్ ఉన్నారు. సో అలా ఒక్కొక్కళ్ళది ఎవరి స్కూల్ బట్టి దాన్ని బట్టి రాయటమే. మీరంటే కథ రాయడం కూడా మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ కూడా మీరు వేగవంతంగా రాస్తారంట. సో వేగవంతంగా రాస్తే క్వాలిటీ ఉంటుందా? అంటే మీ క్వాలిటీ లేకపోతే వాళ్ళు తీసుకోరు కదండి సార్. అంటే జనరల్గా ఇప్పుడు నాకు 5 రోజులు నేను షూట్ స్పాట్కి వెళ్ళిపోవాలి, సెట్ పైకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు మీరు ఒక 5 డేస్లో కథ సిద్ధం చేసి ఇవ్వాలంటే అంతే క్వాలిటీ ఉంటుందా? అసలు క్వాలిటీ లేకుండా నేను ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసింది అంటే మీరు నేను విన్నది ఏంటంటే నాకున్నటువంటి సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు నేనున్న బిజీని బట్టి ఉంటుందండి. ఓకే రైట్ మీకు 10 రోజుల్లో 10 రోజుల్లో స్క్రిప్ట్ కావాలన్నారు, ఇవ్వగలిగే పరిస్థితి నాకుంటే ఇస్తానని చెప్తాను. ఇవ్వగలిగే పరిస్థితి నాకు లేదనుకోండి, అయ్యో లేదండి కొంచెం బాగా బిజీగా ఉంది 10 days అంటే నేను ఇవ్వలేదని చెప్తాను. లేదు కాదు ఎవడైనా అదే చెప్తాడు. అంటే మళ్ళీ RRR విషయానికి వస్తే విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి గొప్ప రైటర్ని ఇంట్లో పెట్టుకొని రాజమౌళి గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అది విజయేంద్ర ప్రసాద్ గారు నా గురు సమానుడు. ఆయన గురుతుల్యుడు. నాకే కాదు ఇండస్ట్రీలో ఎంతోమంది రైటర్స్కి ఆయన గురుతుల్యుడు. ఆయన ముందు నుంచి కూడా రాజమౌళి గారి సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ గారు కథ మాత్రమే ఇచ్చారు, డైలాగ్స్ రాయలే. వేరే డైలాగ్ రైటర్ కూడా ఉన్నారు ప్రతి సినిమాకి. ఫ్రమ్ ది బిగినింగ్ స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఇప్పటిదాకా రాజమౌళి గారి సినిమాలకి రాస్తారు, రాయగలరు, రాస్తారు. కానీ కంపల్సరీగా డైలాగ్ రైటర్ కూడా కంపల్సరీగా ఉండేవారు. అలాగే RRR కూడా డైలాగ్ రైటర్గా నేను ఉన్నాను. అంటే ఎలా అనిపించింది సార్? అంటే ఇందాక మీరు అన్నారు అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా రాయించుకుంటారన్న. రాజమౌళి గారు 100% ఆయనకున్న క్లారిటీ నా తెలిసినంత వరకు నేను ఏ డైరెక్టర్ దగ్గర చూడలే. నేను ఇలా చెప్పాను కదా క్లియర్ కట్గా విత్ ట్రీట్మెంట్ అని. విత్ ట్రీట్మెంట్ మనం ఏంటి డైలాగ్ ఒకటి రాస్తే చాలు ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత. ఆ డైలాగ్ కూడా ఎంత డైలాగ్ ఉండాలో కూడా చాలా క్లియర్గా చెప్తాడు ఆయన. ఎంత లెంత్ ఉండాలో కూడా ఆయన. ఇక్కడ చిన్న డైలాగ్ అంటే 2 లైన్లు చాలు, ఇక్కడ మ్యాటర్ పాస్ అయితే చాలు, ఇక్కడ
మంచి డైలాగ్ పడాలండి, ఈ డైలాగే హైలైట్ అవ్వాలి సీన్కి, ఇంత క్లియర్గా ఉంటుంది ఆయన విషయంలో. అందుకే ఆయన అంత గొప్ప దర్శకుడై తెలుగు సినిమాని ఈ రోజున ప్రపంచ యవనిక తెలుగు సినిమా కోసం ఎదురు చూసే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. అంటే యవనిక అలాంటి బరువైన పదాలు వాడారు కాబట్టి చెప్తున్నాను. అంటే జనరల్గా మీరు రాస్తున్న డైలాగ్లో అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది, తెలుగు గురించి కూడా మాట్లాడదాము. అటువంటి పదాలు రాస్తే ఇవి ఎక్కువేమో అని మీరు మీ కళాన్ని మార్చుకుని రాయనుగా అసలు ఈ సినిమాలో చూసారు అట్లా రాయటం. అంటే నేను ఇప్పుడు మీరు సరిహద్దులు, ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి గౌతమిపుత్ర శాతకర్ణికి రాయాలి. సార్ శాతకర్ణి క్యారెక్టర్ అది. ఇప్పుడు శాతకర్ణి మనం మాట్లాడుకునే భాష మాట్లాడు కదా, అవును సార్. ఏం మధ్య బాగున్నావు అని అండ కదా, అవును సార్. ఆ క్యారెక్టర్ బట్టి డైలాగులు ఉంటాయి. అంటే ఇప్పుడు తెలుగు భాష దినోత్సవం అప్పుడు మీరు అంత ఎమోషనల్గా అయ్యారా దానిపైన? ఏంది సార్ అంత ఎమోషనల్ కావడానికి కారణం ఏంది? తెలుగు భాష చర్చ ఎమోషన్ ఏముందండి, తెలుగు భాష మరి అంతే కోపం వస్తుంది. భాష మీద అభిమానం ఉన్నప్పుడు కోపం రాకుండా ఎందుకుంటుంది? అంటే గతంలో వేటూరు గారు కూడా అంటే తెలుగు భాష పైన చాలా ఏమంటారు తన పురస్కారాన్ని తను తిరస్కరించారు. సో మీరు తెలుగు భాషపై ఏం చేయాలనుకున్నారు ఫ్యూచర్లో? తెలుగు భాష నేనేం చేయగలనండి, సార్ ఇదిగో అలా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడగలను తప్ప సార్ నేను చేయగలిగింది ఏముంది ఇందులో? నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే చేస్తాను. సో త్రివిక్రమ్ గారు డైలాగ్స్కి స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సో త్రివిక్రమ్ గారి ఏమన్నా పడిందా మీ పైన? ఆ డైలాగుల ప్రభావం ఏమైనా పడిందా? నాకు అందరి ప్రభావం నా మీద ఉంటుందండి. సార్ త్రివిక్రమ్ గారి ప్రభావం మాత్రమే కాదు, సార్ నాకంటే ముందున్న రైటర్స్ అందరూ నాలో ఉంటారు. నా తర్వాత వచ్చే రైటర్స్లో నేను కూడా ఉంటే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. ఇప్పుడు కృష్ణవందే జగద్గురుం డైలాగ్ ఉంది కదా సార్, అది అంతగా రావడానికి కారణం ఏమంటారు? అంటే వర్షన్స్ రాయడమే అంటారు, అంటే రాస్తుంటే క్వాలిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది అని నేను విన్నాను సార్. అంటే అలా ఏమైనా వచ్చి ఉంటుందంటారా? వర్షన్స్ రాసుకుంటూ ఉంటే అలా రాసుకుంటూ పోతూ ఉంటే క్వాలిటీ పెరగటం ఒకటి ఉంటుంది, ఉన్నది పోయేది కూడా ఉంటుంది, అంటే జడ్జిమెంట్ పోయేది కూడా ఉంటుంది. అంటే గాడి తప్పుతుంది ఒక సమయానికి పోయేసరికి అని ఒక టైంలో మన జడ్జిమెంట్ మనకే లూజ్ అయిపోతుంది. ఏంట్రా బాబు, ఏది అది కరెక్టా, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, అది కరెక్టా అనేది మనమే చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి, అటు బాగుండేది ఉంటుంది, ఇటు ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది కాకుండా మనకి ప్లస్ అయ్యేలాగా మనం చేసుకోగలగాలి. జడ్జిమెంట్ పోకుండా ఎప్పుడు మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇకపోతే కృష్ణవందే జగద్గురులో ఆ డైలాగ్ అంత బాగా రావడానికి కారణం ఆ సీన్ డిమాండ్ చేసింది. అక్కడ ఏంటంటే ఒక డైలాగ్తో హీరో మారాలి. హీరో మారడానికి అక్కడ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏం లేదు. ఆ అమ్మాయి చెప్పే డైలాగు హీరో జీవితాన్ని మార్చాలి. సో ఆ స్థాయి డైలాగ్ కూడా కావాలి. నేను రాస్తున్నాను నేను రాసిన డైలాగ్ నాకు నచ్చితేనే యాక్చువల్గా నేను డైరెక్టర్ గారికి చెప్తాను. నాకు నచ్చకుండా నేను ఎప్పుడు తీసుకెళ్ళను. ఓకే నచ్చింది తీసుకెళ్తాను, ఇట్లా కాదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా నువ్వు బాగా రాయగలవు, ఇంకా ఆలోచించి ఏం పర్వాలేదు, నువ్వేమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఈ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఆయన దానికోసం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు ఆ సీన్ని. అప్పుడు మీరు అన్నట్టు రైటర్స్ బ్లాక్ అలాంటిదేం లేదు నాకు, నేను రాస్తూనే ఉన్నా. ఇప్పుడు ఆ సీన్ పోస్ట్ పోన్ చేశారు అంతేగాని షూటింగ్లో మానేయలేదు కదా, ఇంకో సీన్లు పెట్టుకుంటారు కదా, ఆ సీన్లు రాయాలిగా. ఆ రైటర్ బ్లాక్ లాంటిది ఏదైనా ఉంటే ఈ సీన్లు రాయలేను కదా. అసలు మీకు ఎప్పుడు రైటర్స్ బ్లాక్ అనేది రాలేదు. ఇది అంటుంటారు, దాని గురించి నాకు ఇంతకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ ఈ క్వశ్చన్. మీరు జనరల్గా ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, మైండ్ని ఈ స్క్రిప్ట్ నుంచి ఆ స్క్రిప్ట్కి ఎలా డైవర్ట్ చేయగలుగుతారు? దీనికి ఏమైనా మధ్యలో మీరు కాలక్షేపం కోసం ఏదైనా మీ యొక్క వ్యాపకాన్ని దానికోసం ప్రయత్నం ఏం చేయనండి. సార్ దానికోసం చేసే ప్రయత్నం ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఇప్పుడు ఈ సీన్ రాస్తున్నాను, ఈ సీన్లో ఉంటాను, ఇంకో సీన్ రాయాల్సి వచ్చింది, ఈ సీన్ రాసేసాను, ఇది పక్కన పెట్టేశాను, ఇంకో సీన్ తీసుకుంటాను, ఆ సీన్లోకి వెళ్ళిపోతాను. దానికి ప్రయత్నం ఏముంటుంది? అంటే సార్ అది కన్ఫ్యూజన్తో కూడుకుంది కదా సార్. ఇప్పుడు ఒక సినిమాలో 70 సీన్లు, దాంట్లో కొన్ని 100, 70, 60, 70 క్యారెక్టర్లు ఉంటాయి. అవన్నీ మీరు అందులోకి వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి రాయాల్సి ఉంటుంది. సో దీని ప్రభావం దీనిపైన పడుతుంది. ఒక ప్రాజెక్ట్ పైన ఉండే ఒక క్యారెక్టర్ ప్రభావం ఇంపాక్ట్ దీనిపైన పడితే నేను సక్సెస్ కాను సార్. పన్ను అలా పడకుండా ఉండడానికి ఏ ప్రయత్నాలు ఉండవు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దనే లేదు, దానికి ప్రయత్నాలే ఉంటాయి. అంతే అంటారా? అంతే, ఏముంటుంది ప్రయత్నం. ఆ పదం ఎందుకు వస్తుంది సార్? రైటర్స్ బ్లాక్ అనే పదం రాదు కదా సార్. అట్లా ఏమో అంటే అది ఉందేమో నాకు అనుభవానికి రాలేదు, అది లేదని నేను చెప్పటం లేదు. అది ఉందేమో నాకు తెలియదు. పెద్ద వాళ్ళు ఆ మాట అన్నప్పుడు అది లేదని ఎట్లా చెప్తాను? అంత తెలివి తక్కువ వాడిని కాదు, అంత అహంకారం కూడా నాకు లేదు. అది ఉండే ఉంటుంది, ఇంకా నాకు అనుభవానికి రాలేదు. రేపు వస్తేమో తెలియదు. నాకు అనుభవానికి రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. అంటే ఇప్పుడు కామెడీ రాసే రైటర్ ఏదైనా రాయగలరు అని అంటారు బయట. సో అది మీరు నమ్ముతారా?
నమ్ముతాను. ఎందుకు సార్ అలా కామెడీ రాయడం అనేది చాలా కష్టం అంటే కామెడీ రాయటం అనేది కాదన్న, అక్కడ కామెడీ మెప్పించటం. సార్. రాయటమే ఉంది, రాస్తానని అందరూ అనుకుంటారు, బట్ అది ఎదుటి వాళ్ళని మెప్పించగలిగితే అది సక్సెస్ అయినట్టు, సార్. అంతే కదా. కామెడీ రైటర్కి ముఖ్యంగా టైమింగ్ అనేది, టైమింగ్ చిన్న తేడా వచ్చినా కూడా